शन्नो मित्रस्यं वरुणः शन्नो भवत्वर्यमा शन्न इन्द्रो बृहस्पतिः शन्नो विष्णुरुक्रमः नमो ब्रह्मणे नमस्ते वायो त्वमेव प्रत्यक्षं ब्रह्मासि त्वामेव प्रत्यक्षं ब्रह्म वदिष्यामि ऋतं वदिष्यामि सत्यं वदिष्यामि तन्मामवतु तद्वक्तारमवतु अवतु माम् अवतु वक्तारम् ओम शांति शांति शांति। श्री गुरुभ्यो नमः। श्री महागणाधिपतये नमः। श्रीमात्रे नमः। विद्युद्दाम समप्रभां मृगपतिस्कन्धस्थितां भीषणां कन्याभिक्करवालखेटबिलसद्दस्ताभिरासेवितां हस्तैश्चक्रगदासिखेटविशिखांश्चावं गुणं तर्जनीं बिभ्राणामनलात्मिकां शशिधरां दुर्गां त्रिनेत्रां భజే। ఆవిడ్ని తలుచుకుంటేనే దుర్గతులు దూరం అవుతాయి. దుర్గా దుర్గతిహారిణి అని ఆ తల్లిని కొలుస్తూ ఉంటారు. సర్వస్వరూపే సర్వేశే సర్వశక్తి సమన్వితే భయేభ్యస్త్రాహినో దేవి దుర్గే దేవి నమోస్తుతే. ఆవిడ ఏం చేస్తుందంటే భయేభ్యస్త్రాహినో దేవి, భయేభ్య భయాలన్నింటి నుండి కూడా మనని రక్షించేటటువంటి తల్లి, అటువంటి తల్లికి నేను నమస్కారం చేస్తున్నాను అని. ఈ దుర్గా అన్నటువంటి రూపంతోనే దుర్గమాసురుణ్ణి సంహరించినటువంటి జగన్మాత ఇంద్రకీలాద్రిపై స్వయంభువుగా వెలసింది. అందుకే ఆవిడ్ని దుర్గా అన్న పేరుతో పిలుస్తారు. దుర్గమాసురుణ్ణి సంహరించటమే కాదు, అంతకుముందు మరొక్క సందర్భంలో దుర్గుడు అనే పేరున్నటువంటి రాక్షసుణ్ణి కూడా సంహరించింది. అందువల్ల కూడా ఆ తల్లిని దుర్గా అనే పేరుతో పిలిచారు అని. రాక్షస సంహారము స్వయంభువుత్వము రెండూ అలా ఉన్నా అసలు ఈ దుర్గా అన్న పేరు మొదట ఆవిడ్ని ఎవరు పిలిచారట అంటే, మహిషాసురుడు చివరికి తానే యుద్ధానికి బయలుదేరి వచ్చినప్పుడు అలా యుద్ధం చేద్దామని వచ్చి, అంటే ముందర సైనికుల్ని వాళ్ళని పంపించారు కదా పరివారం అంతా అయిపోయాక, అప్పుడు కూడా ఆవిడ్ని చూసి వెంటబడి వివాహం చేసుకోమని అడిగేట. ఆవిడేం నవ్వుతూ అలా ముందుకు పరిగెట్టడం, ఆగటం, అలా ముందుకు పరిగెడుతూ ఉండడం, ఆగటం. అయితే వీడు తనకున్న శక్తి సామర్థ్యాలన్నింటినీ వినియోగించి పరిగెత్తి కూడా ఆవిడ్ని అందుకోలేకపోయాట. ఆ విధంగా పోయి ఆవిడ్ని నేను నీ దగ్గరికి రాలేకపోతున్నా, నిన్ను సమీపించలేకపోతున్నా అని చెప్పి దుర్గా 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 అన్నట్ట. అంటే దుహ్గా, దుహ్ అంటే కష్టము, గా అంటే గమించుట, దుర్గా అంటే పొందడం చాలా కష్టం, నిన్ను సమీపించడం చాలా కష్టం, అందకుండా ఉన్నావు, ముందుకెళ్ళిపోతున్నావు, నాకు అందు అందు అని వెంటబడి పిలిచాడట. నిజంగా వాడన్న మాట ఆవిడ విషయంలో సార్థకం. ఎందుకు అంటే అమ్మ దుష్టులకు అందనిది. దుష్టదూర, దురాచార శమని, దోషవర్జిత, ఈ నామాలు మనకి లలితారహస్యనామ సహస్రంలో కనపడతాయి కదా. దుష్టదూర, దుష్టులకి దూరంగా ఉండేటటువంటిది, అంతేకాదు దుష్టత్వానికి దూరంగా ఉండేటటువంటిది. అసలు ఎవరైతే ఆ తల్లిని ప్రార్థిస్తారో వాళ్ళు దుష్టత్వం దరిదాపులకి రాలేరు. వాళ్ళ దరిదాపులకి దుష్టత్వం రాదు, వీళ్ళ దరిదాపులకి దుష్టత్వం రాకపోవడం కాదు, వీళ్ళు దుష్టత్వం ఎక్కడుంటే అక్కడికి వెళ్ళలేరు. నిజమైనటువంటి రక్షణ శత్రువు మన మీదకు వచ్చి మనతో యుద్ధం చేసి మనం గెలవడం అన్నది రెండో పక్షం.
అసలు శత్రువు మనని సమీపించకుండానే ఉండగలగాలి కదా. శత్రువుకి అందుబాటులోనే లేకుండా ఉండగలిగిన స్థితి ఏదైతే ఉందో అది దుర్గా. అందుకే ఆవిడని ఏమన్నారు? దుర్గా, దుర్గతిహారిణి అన్నారు. దుర్గతులు పోగొట్టేది. దుర్గతులు పోగొట్టడం ఏమిటండి అంటే, మనకి ఎన్ని దుర్గతులు ఉంటాయో చూడండి. ఎవరైనా తామున్న స్థితి నుంచి పడిపోయి చాలా తక్కువ స్థాయికి వెళ్ళిపోతే వాడు దుర్గతి పొందాడండి అంటాడు. అంటే ఒక ఉన్నత స్థానంలో ఉన్నవాడు తక్కువ స్థాయికి జారి కింద పడ్డాడు, అది దుర్గతి. అంతేకాదు, శరీరం వదిలిన తర్వాత ఉత్తమ లోకాలకు వెళ్లకుండా అధోలోకాలకు వెళ్ళడం అది కూడా దుర్గతి. ఉత్తమ లోకాలకు వెళితే అది సుగతి, అధమలోకాలకు వెళ్ళినట్టయితే అది దుర్గతి. అటువంటి దుర్గతులు పోగొట్టేటటువంటిది దుర్గతి హారిణి. దుర్గతులు పరిపూర్ణంగా పోగొట్టేది, లేకుండా చేసేటటువంటిది. అంటే మనం జీవించి ఉండగా మనకి ఎటువంటి ఇబ్బందులు కలిగి ఉన్న స్థితి నుంచి దిగజారిపోకుండా చూడడమే కాక, శరీరం వదిలిన తర్వాత కూడా ఎటువంటి దుర్గతులు లేక ఉన్నత గతులు, ఉత్తమ గతులు, ఉత్తమ లోకాలు పొందేట్టుగా చూడగలిగినటువంటిది దుర్గా. ఇంకొక్కటండి, అసలు ఆవిడ్ని సమీపించటం ఎంత కష్టము అన్నది అమ్మవారెక్కడో ఉందని కాదు, అసలు ఆ పేరులోనే ఉంది. అటువంటి నామం కలిగినటువంటి వారి దగ్గరికి వెళ్ళడానికి కూడా చాలామంది భయపడతారండి. అమ్మవారే కాదు, ఆ పేరున్నా చాలు, ఆ పేరుకే అంతటి శక్తి కలిగినటువంటిది. ఇంకొకటి ఏమిటో తెలుసా? ఆవిడ యొక్క గమనం ఏదైతే ఉందో అది ఎవరూ కూడా అందుకోలేనటువంటిది. అక్కడ మహిషాసురుడు వెంటపడుతూ ఉంటే అందకుండా వెళ్ళిపోయింది అనే కాదర్థం. ఆవిడ నడక ఏదైతే ఉందో అది ఇంకొకళ్ళు ఎవరూ కూడా అనుసరించలేరు, అది చాలా ఉత్తమంగా ఉంటుంది. ఏమిటది? ఇన్ని లోకాలు సృష్టించింది, ఇన్ని గ్రహాలు, గోళాలు, విశ్వాలు ఇవన్నీ సృష్టిస్తే అవన్నీ ఎక్కడా కూడా గతి తప్పకుండా, దారి తప్పకుండా యథాతథంగా ఎలా నడుస్తున్నాయో చూడండి. అవన్నీ అట్లా నడవడానికి కారణమైనటువంటి ఎటువంటి దుర్గతి లేకుండా ఉండేటట్టుగా వాటిని చక్కగా తయారు చేసినటువంటిది దుర్గతి హారిణి అయినటువంటి అమ్మవారు. ఆ గమనమే గొప్పది. అసలు అటువంటి గమనాన్ని ఎవరూ అనుసరించలేరు, అనుకరించలేరు. అటువంటి గమనం. అంతేకాదండి, ఈవిడ మనని దుర్గములాగా కాపాడుతుందిట. దుర్గము అంటే కోట. కోట ఏ రకంగా అయితే కోట లోపల ఉన్నటువంటి వారందరికీ రక్షణ ఇచ్చి కాపాడుతుందో ఆ విధంగా దుర్గా అని భయేభ్యస్త్రాహి దుర్గే, మాకున్న భయాలన్నింటి నుంచి రక్షించు తల్లి అని ప్రార్థిస్తే మన చుట్టూతా ఒక రక్షక కవచంలాగా ఉండి మనకి ఎటువంటి సమస్య లేకుండా, ఎటువంటి ఇబ్బంది కలగకుండా, ఏమాత్రం మనం కష్టపడకుండా హాయిగా ఉండేటట్టుగా మనని కాపాడగలిగినటువంటిది. అది కోటలాగా రక్షించేది గనక దుర్గా. ఎన్ని అర్థాలున్నాయండి ఒక్క నామానికి. దుర్గా అన్న పేరుతో ఇంద్రకీలాద్రి మీద వెలసి లోకాలన్నింటినీ నేను రక్షిస్తాను, యుగాంతమయ్యేదాకా నేను కాపాడతాను. ఎప్పుడైతే కృష్ణానది ప్రవాహం ఉప్పొంగిన ముక్కు పుడక దాకా వస్తుందో అప్పుడు అది ప్రళయం అని భావించుకోండి, అప్పటిదాకా నేను కాపాడతాను అని చెప్పి ఒక వాగ్దానం చేసి అందరినీ రక్షిస్తూ ఉన్నటువంటిది దుర్గా. అటువంటి దుర్గా దుర్గతులను పోగొట్టేటటువంటిది, దుష్టులకు దూరంగా మనని ఉంచేటటువంటిది, ఉత్తమగతులు కల్పించేది, కోట గోడలాగా మనని రక్షించేది. ఆ తల్లి మనని సదా రక్షించుగాక. పైగా ఈ అష్టమికి దుర్గాష్టమి అని పేరు. ఆ తల్లి వెలసినటువంటిది అష్టమి నాడు. అందువల్ల ఈ అష్టమిని వేరే పేరుతో పిలవరని దుర్గాష్టమనే అంటారు. ఇక్కడే కాదు, తూర్పు తీరం అంతా కూడా దుర్గా పూజ అంటారు, కానీ లలిత అమ్మవారు, పార్వతి అన్న పేర్లే వాడరండి. అటంతా కూడా దుర్గా అన్న నామానికి ఉన్నటువంటి ప్రాశస్త్యం. అది బెంగాల్ దాకా చూస్తే, అస్సాం దాకా చూసినట్టయితే ఇవంతా దుర్గా పూజ అన్న పదమే మనం వింటూ ఉంటాం. ఆ పదానికి, ఆ తత్వానికి ఉన్నటువంటి ప్రాశస్త్యం, ఘనత అటువంటివి. ఆ తల్లి మనందరినీ
కోటగోడలాగా రక్షించాలి అని రక్షించమని ప్రార్థన చేస్తూ సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్ర్యంబకే గౌరీ నారాయణి నమోస్తుతే. స్వస్తి.